ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగముగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి ధ్యానిద్దాం. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి అంటూ యేసుక్రీస్తు ఒక ప్రార్థన నమూనా ఇవ్వడం మనం ఇక్కడ చూస్తాం. లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తుని ఆయన శిష్యులు అడుగుతారు, మాకు ప్రార్థన చేయటం నేర్పించమని. అప్పుడు యేసుక్రీస్తు పరలోక ప్రార్థన నేర్పిస్తారు. నేడు యేసుక్రీస్తు శిష్యులుగా మనం ఎలా ప్రార్థన చేయాలి, ఏ విషయాల కోసం ప్రార్థన చేయాలి అనే ఒక ప్రార్థన నమూనాను యేసుక్రీస్తు నేర్పించారు. ఈ పరలోక ప్రార్థన మన ప్రార్థన అంతా అయిపోయాక ఏదో యాంత్రికంగా పెదవులతో చెప్పేస్తూ ఉంటాం. కానీ ఒక్కొక్క అంశాన్ని ధ్యానిస్తూ చెప్తే ఈ పరలోక ప్రార్థనలోని ఎన్నో గొప్ప సత్యాలు మనకి అర్థమవుతాయి. ఈ రోజు నుండి మరికొన్ని రోజులు మనం పరలోక ప్రార్థనలోని ఒక్కొక్క అంశం గురించి ధ్యానిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఈ వాక్యం ప్రభువైన యేసుక్రీస్తు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనలోని మొట్టమొదటి అంశం. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన అవసరాల నిమిత్తం స్వార్థపూరితంగా మనం స్టార్టింగ్ అడిగేయకూడదు. ప్రార్థన చేయడం స్టార్ట్ చేయగానే దేవా నాకు అదివ్వు, ఇదివ్వు, అదివ్వు, ఇదివ్వు అని చెప్పేయకూడదు. మనం ప్రార్థించేటప్పుడు మనం ఎంత గొప్ప దేవునికి ప్రార్థన చేస్తున్నామో, ఆయన ఎలాంటి వాడో అని ఆలోచిస్తూ ప్రార్థన చేయాలి. మన ప్రార్థన పరలోకమందున్న మన తండ్రికి సంబోధిస్తూ చేయాలి. పరలోకమందున్న మా తండ్రి, పరలోకంలో అనే మాట దానికి మీనింగ్ గొప్పతనమని, ఘనత వహించేదని, సర్వాతీత స్థితి కలిగిన అని, మహనీయమైన అనే అర్థాన్ని సూచిస్తూ ఉంది. పరలోకంలో ఉన్న మన తండ్రి అంత గొప్పవాడు. దేవుని విశ్వసించి మనందరం కూడా ఆయన పిల్లలుగా ఉన్నాం కాబట్టి ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. దేవుడు తన పిల్లలందరికీ కూడా గొప్ప మేలు కలగాలని కోరుకొనే ప్రేమగల తండ్రి. ఆయన పరలోకంలో ఉన్న సర్వశక్తిమంతుడైన సృష్టికర్త. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ప్రకారం ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు అని అంటాడు. ఇంకొక మాట, మనము ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉందో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. మనందరి గురించి ప్రతీదీ తెలుసు ఆయనకి. ఆయనకు అపరిమితమైన ఆశీర్వాదాలతో మనిషిని ఆశీర్వదించే శక్తి కలిగి ఉన్నాడు. న్యాయాధిపతిగా ఉన్నాడు. అలాగే మనిషిని నరకానికి కూడా పంపగల శక్తి ఆయనకుంది. కాబట్టి మనం అలాంటి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు భక్తి భావాలతో రావాలి. ఆయన గొప్పతనాన్ని, ఆయన గుణగణాలను కీర్తించి పొగడాలి. పేరు ప్రతిష్టలు ఆయనకు కలుగజేయాలి. పరిశుద్ధపరచబడునుగాక అంటే పరిశుద్ధంగా ఎంచాలి. ఆయన అతి పరిశుద్ధుడు. ఆయన నామము స్తుతించబడాలి. మన ప్రవర్తన, మన స్వభావమును బట్టి ఆయన నామము మహిమపరచబడాలి. అలాగే ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన పవిత్రతను బట్టి ఆయనను మనం మహిమపరచాలి. దేవుణ్ణి మహిమపరచకపోతే మన ప్రార్థనలకు జవాబు కూడా సరిగ్గా రాదు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 23వ వచనం ప్రకారం ఆయన ప్రభువని లోకం తెలుసుకోవాలని ఆయన నామాన్ని పరిశుద్ధపరచాలి అని చెప్పి మనం అక్కడ చూస్తాం. పరిశుద్ధత అంటే దుర్మార్గత, చెడు, పాపం లేనిది. వాటికి వేరుగా ఉండడం లేదా వాటికి దూరంగా ఉండడం అనే అర్థం కూడా వస్తుంది. అంత పరిశుద్ధుడు మన దేవుడు. కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు ముందుగా దేవుని గొప్పతనాన్ని బట్టి ఆయన్ని స్తుతించాలి, మహిమపరచాలి. ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఆయన్ని మహిమపరచాలి. ఆ తర్వాత మన అవసరాలు చెప్పాలి. ఇక నుండి మనం పరలోక ప్రార్థన చెప్పినప్పుడు మనస్ఫూర్తిగా పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని చెప్దాము. ఆమెన్.